రాను రాను ఏంటి సార్ వ్యవస్థ ఎలా అయిపోయింది? మనిషి ఎమోషన్స్తో ఈరోజు వ్యాపారం చేసుకుంటున్నారు. వ్యాపారం చేసుకోండి, ఏమన్నా చేసుకోండి, మనిషి ఎమోషన్స్తోన. ఈరోజు మనిషికి కావలసిన అవసరాలు విద్య, వైద్యం, భక్తి, దేవస్థానాలతో కూడా వ్యాపారం చేస్తున్నారు కదా సార్. దేవుడి పేరుతో కూడా దండుకునేస్తున్నారు. ఈరోజు విద్య ఎల్కేజీ చదవాలంటే, ఏ ఫర్ యాపిల్ చదవాలంటే ₹1,00,000. ఇలాగైతే రేపొద్దున దొంగలు, నిరుద్యోగుల్ని మీరు కాదా తయారు చేస్తుంది. ₹1,00,000 ఎల్కేజీ ఫీజు అంటే ఎలా చదువుకోవాలి? ఎలా ఎడ్యుకేటెడ్ సిటిజన్స్ సమాజానికి వస్తారు? దొంగలు, కూనీకోర్లు, వీళ్ళే కదా మనం తయారు చేస్తుంది. ఎందుకంటే చదువుకోవాలంటే లక్షల డబ్బులు కావాలి. ఎక్కడి నుంచి వస్తారు లాయర్లు, డాక్టర్లు? ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఎల్కేజీకి ₹1,00,000. విద్య సమాజానికి వెన్నెముకలు యువత, వాళ్ళకి విద్యను అందించాలి. అది లక్షల ఖర్చు. ఆరోగ్యం, మనిషికి హాస్పిటల్కి వెళ్తే రక్తం పిండేస్తున్నారు. పొర్రపాటున ఏదైనా యాక్సిడెంట్ అయ్యో, పొరపాటున ఏదైనా రోగం వచ్చిందంటే అయిపోయింది. వాడు వేసే బిల్లులతోనే సగం చచ్చిపోతాడు. ఆ బిల్లులు వేసి కూడా శవాన్ని బయటికి పంపిస్తారు తప్పితే మనిషిని పంపించరు. ఇలా ఇది వదిలేస్తే దేవస్థానాలు 5 సెకండ్లు సార్, 5 సెకండ్ల నుంచి 10 సెకండ్లు దైవ దర్శనం చేసుకోవాలంటే ఒక సామాన్యుడు 5,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది తెలుసా సార్. 5,000 పార్కింగ్ ఫీజే. ఇంకా వాటర్ బిల్లు, ఏది కొబ్బరికాయ చిప్పతో సహా వదలకుండా వచ్చారంటే దండుకునేస్తున్నారు. దేవుడి విగ్రహాలతో వ్యాపారం చేస్తున్నారు సార్. మరి ఇంత దారుణమా? మనిషి ఎమోషన్స్తోన వ్యాపారం అంటే దొంగలు నయం కదా సార్. నా రిక్వెస్ట్ ఏంటంటే లీడర్స్కి, నా రిక్వెస్ట్ ఏంటంటే మనిషి మనశ్శాంతి కోసం దేవస్థానానికి వెళ్తే 5,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఒక మనిషి సినిమాకి వెళ్ళడం కన్నా దేవస్థానానికి వెళ్ళడం ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. వందలు దండుకునేస్తున్నారు. దీని మీద దృష్టి పెట్టండి. ఎడ్యుకేషనల్ సిస్టమ్ వీలైనంత ఎడ్యుకేషన్ని తక్కువ ప్రైస్కి అందరూ మిడిల్ క్లాస్ వాడు, పేదవాడు కూడా చదువుకునే స్థాయికి తీసుకురండి. అప్పుడే సమాజం బాగుపడుతుంది.